యువత ఎంత వేగంగా పెరుగుతుందో వారి కలలు, ఆశయాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. అందుకే నేటి యువత 60 ఏళ్లలోపు ఆర్థిక లక్ష్యాలను సాధించడం ద్వారా గొప్ప జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. దీనికోసం యువత కష్టపడి పనిచేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల గ్రాండ్ థాంటన్ భారతీయ పెన్షన్ భవిష్యత్తుపై ఒక సర్వే నిర్వహించిందని, దీని ప్రకారం 43% మంది భారతీయులు, వీరిలో ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే, ఇంకా 45 నుంచి 55 ఏళ్ల మధ్య రిటైర్మెంట్ కావాలని చూస్తున్నారట. దీనితో పాటు 55% మంది ప్రజలు పదవీ విరమణ కోసం కనీసం ₹1,00,000 కంటే ఎక్కువ ప్రతి నెలా పెన్షన్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇది అసాధ్యం కాదు, కానీ ఖచ్చితంగా కొంచెం కష్టమైన పనే. మీరు కూడా గొప్పగా పదవీ విరమణ కోరుకుంటే దీనికోసం అద్భుతమైన ఆర్థిక ప్రణాళిక చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు భవిష్యత్ ఖర్చుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. బెస్ట్ పదవీ విరమణ కోసం కొన్ని టిప్స్ పాటిస్తే పదవీ విరమణ తర్వాత మీకు ఎటువంటి డబ్బు సమస్య ఉండదు. వయస్సు ఇంకా ఖర్చులను అంచనా వేయండి. ముందుగా మీరు ఏ వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉదాహరణకు 50 లేదా 55 సంవత్సరాలు. ఆ తర్వాత పదవీ విరమణ తర్వాత మీ లైఫ్ స్టైల్ గురించి ఆలోచించండి. మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీ ఆశయాలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఖర్చులు ₹50,000 లేదా ₹1,00,000 వరకు ఉండవచ్చు. వైద్య ఇంకా అనుకోని ఊహించని ఖర్చుల కోసం కొంత బడ్జెట్ రూపొందించండి. ముందుగానే సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. పదవీ విరమణ డబ్బు ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత త్వరగా స్వేచ్ఛగా మారగలుగుతారు. దీనికోసం వీలైనంత త్వరగా సేవింగ్స్ చేయడం ప్రారంభించడం ముఖ్యం. మీ ప్రతినెలా ఆదాయంలో కనీసం 20 నుంచి 30% క్రమం తప్పకుండా ఆదా చేసుకోండి. అనవసరమైన ఖర్చులను నివారించండి. సేవింగ్స్ డబ్బుని మంచి పెట్టుబడులలో పెట్టుబడి పెట్టండి. తెలివైన పెట్టుబడి ఆలోచన పాటించండి. కేవలం సేవింగ్స్ చేయడం సరిపోదు, సరైన పెట్టుబడి కూడా అవసరం. మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయండి. బలమైన కంపెనీల షేర్లను కొనండి. పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టండి. అలాగే పీఎఫ్ ఇంకా ఈఎఫ్ వంటి సురక్షితమైన అలాగే పన్ను రహిత ఆప్షన్స్ పై దృష్టి వహించండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు. ఆరోగ్య బీమా తీసుకోవడం మర్చిపోవద్దు. పదవీ విరమణ తర్వాత అతిపెద్ద ఖర్చు వైద్య ఖర్చులు కావచ్చు. తీవ్రమైన అనారోగ్యాలను కూడా కవర్ చేసే మంచి ఆరోగ్య బీమా పథకాన్ని కొనండి. ఇది అత్యవసర పరిస్థితిలో వైద్యం కోసం మీ సేవింగ్స్ సురక్షితంగా ఉంచుతుంది. ద్రవ్యోల్బణంపై నిఘా ఉంచండి. ద్రవ్యోల్బణ రేటును మర్చిపోవచ్చు. నేడు ఇంటి ఖర్చులు ₹50,000తో తీరుతుంటే 20 సంవత్సరాల తర్వాత అదే ఖర్చు ₹1.5 లక్షలు కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోగల మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇంకా బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి. ఎన్పీడీసీఎల్లో 1999 నుంచి 2004 వరకు అపాయింట్ అయిన ఇంజనీర్లు, ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్చాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. మంగళవారం ఆయన క్యాంప్ వెళ్లి వినతి పత్రం అందించారు. కరెంట్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ₹1,00,00,000 విలువ ప్రమాద బీమా వసతి కల్పించడంపై జేఏసీ చైర్మన్ రఘునందన్ కృతజ్ఞతలు తెలిపారు. కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్ తదితరులు ఉన్నారు.